మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ముందు ఆయుధాలు సరెండర్ చేశారు. మల్లోజులది మావోయిస్టు ఉద్యమంలో 45 ఏళ్ల ప్రస్థానం. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మల్లోజులపై 100కి పైగా కేసులు, 6 కోట్ల వరకు రివార్డుంది. మల్లోజుల వేణుగోపాలరావు స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా. తల్లిదండ్రులు మల్లోజుల మధురమ్మ, వెంకటయ్య 1981లో తాను ఎంచుకున్నటువంటి సిద్ధాంతం కోసం ఆయన అడుగుబాటు పట్టాడు. ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో మహాదేవ్పూర్ పోలీసులు మల్లోజులను అరెస్ట్ చేయగా 1983లో విడుదలై తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇక 95లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పోలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది. 1970ల చివర్లలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 16 ఏళ్ల వయసులోనే వేణుగోపాల్ మావోయిస్టు భావజాలంతో సంబంధం ఉన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరారు. అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ముప్పాల లక్ష్మణరావుతో సమకాలికుడిగా ఉద్యమంలో పనిచేశారాయన.